ఎక్కడెక్కడికెడుతుండి ఉండాలి? మనస్సుని బట్టి వెళ్ళాలి అంటే అందులో ఎక్కి ఆయన మనసుని బట్టి కదండి పెడుతుంది. ఇప్పుడు పుష్పకం ఎక్కడెక్కడికెడుతుండి ఉండాలి? రావణుడు 2 చోట్లకే పెడతాడు. ఒకటి, యుద్ధం చేయడానికి ఒరే బలం ఉన్నవాడు ఎవడు రాని వాడితో యుద్ధం చేయడానికి పెడతాడు, రజోగుణ ప్రకోపంతో పెడతాడు. లేకపోతే అందమైన ఆడది ఎక్కడుంది అని అడుగుతాడు, పరుల భార్య అయినా సరే ఆవిడ్ని తీసుకురావడానికి పెడతాడు, కామ ప్రకోపంతో పెడతాడు, రజోగుణ ప్రకోపం. లేకపోతే వాడి దగ్గర విలువైన వస్తువేదో ఉందిట దాన్ని తీసుకురావడానికి పెడతాడు. లేకపోతే ఇంకా తమోగుణ ప్రకోపం, అక్కడ ఈశ్వరుడు నర్తిస్తున్నట్ట వాడు వినడు, దాన్ని మించి నేను వెళ్ళిపోతానంటాడు. అక్కడే కదా కొంపముచ్చుకున్నాడు కైలాస పర్వతం విషయంలో. తేకూడని రీతిలో తెచ్చిన ఈ పుష్పక విమానమే వాడి కొంప ముంచేసి శాపం తీసుకొచ్చింది. కాబట్టి నీ దగ్గర వస్తువు ఉండడం కాదు, నువ్వు ఆ వస్తువుని తెచ్చిన విధానం కూడా నిన్ను కాపాడుతుంది. అది కుబేరుడి దగ్గర ఉంటే రక్షణ, రావణుడి దగ్గర ఉంటే భక్షణ. కారణం ఏమిటంటే నువ్వు తెచ్చిన విధానం బట్టి అది నీకు పనికొస్తుంది. ఇది నువ్వు తెలుసుకుని ఉంటే ఎర్నింగ్ ఈజ్ నథింగ్ బిఫోర్ ది మీన్స్ ఆఫ్ ఎర్నింగ్. మీరు పట్టుకుని ఉంటారు నేను అన్న మాటని, అది మీరు పట్టుకుని ఉండాలి జాగ్రత్తగా. కాబట్టి తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తతస్తుల్య విశేష దర్శనం. అటువంటి పుష్పక విమానాన్ని హనుమ చూస్తున్నారు. ఆయన చూడడం, ఓ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడుంది. ఆయన అలా అంటారు, ఆయన అలా ఏమంటారో అవన్నీ వెళ్ళిపోతాయి. ఆయన అన్నారు ఈ మాట, ఇది వెళ్ళిపోతుంది. రాముడికి తీసుకుపోతాడు ఉత్తర దిక్కుగా. తను అయోధ్యలో దిగిపోయి వెళ్ళిపోన్నాడు, కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోన్నాడు. అంటే ఒక మహాపురుషుడు ఉపాసనా బలం కలిగిన వాడు చీత్కరించాడో పాడైంది. ఆయన చీత్కారమునకు గురికువ కాకుండా కాపాడుకుంటూ ఉండాలి. అలా ఉండాలంటే ఆ మర్యాదతో నిలబడుతుండాలి. ఇది మహాద్భుతం అండి సుందరకాండ. ఇది జీర్ణమైతే మీ తృప్తి వేరుగా ఉంటుంది, మీ జీవన విధానం వేరుగా ఉంటుంది. పరేణ తపసా లేభే యత్ కుబేర పితామహాత్ కుబేర మోజసాజిత్వా లేభే తద్రాక్షసేశ్వర. ఇంకా స్పష్టంగా చెప్తున్నారు మహర్షి. ఒకవేళ మనం పట్టుకోలేకపోయామేమో అని, ఇది కుబేరుడిది, ఆయన్ని ఓడించి వీడు తెచ్చాడు. చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్య గంధినాయుక్తం ఆదిత్య తరుణోపమం. మధ్యాహ్న కాలంలో ఉండేటటువంటి సూర్యుడి కాంతి ఎలా ఉంటుందో అందులో కాంతి అలా ఉంటుంది. ఎర్రచందనం యొక్క గుబాళింపు ఎలా ఉంటుందో దానిలో సహజంగా అటువంటి సువాసనలు ఉంటాయి. అక్కడ స్వామి ఆ పుష్పక విమానంలో తిరుగుతూ రావణాసురుని యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. తతస్తాం ప్రస్థితశాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య మనఃకాంతాం కాంతామివ వరస్త్రియం. అక్కడ ఆ హనుమ వెడుతున్నప్పుడు ఒక విశాలమైనటువంటి ఒక ప్రాంగణాన్ని, ఒక గదిని చూశారు. అది అక్కడ ఆయన తన మనోహరమైనటువంటి సర్వాంగ సుందరి రావణుడు ఎలా అభిమానిస్తాడో ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి గది. ఎందుకని అంటే ఆయన అక్కడ శయనిస్తాడు, అక్కడ భోగం అనుభవిస్తాడు. అటువంటి గది దగ్గరికి వెళ్ళి చూశారు. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధివ్యేయం పరాహి స్యాత్ ఇత్యమన్యత మారుతి. అసలు ఆ సూయగాన్ని చూసి హనుమ అంతటి వారన్నారు, స్వర్గోయం దేవలోకోయం, ఇది స్వర్గమా దేవలోకమా? ఇంద్రస్యేయం పురీ భవేత్, ఇది కానీ ఇంద్రలోకం కాదు కదా, ఒకవేళ ఇది సిద్ధులుండే ప్రదేశం కాదు కదా అన్నారంటే అటువంటి గది అసలు ఆయన శయనాగారం అలా ఉంటుంది, ఆయన బెడ్రూమ్ అలా ఉంటుంది. బెడ్రూమ్ అంత గొప్పగా ఉండడం, పూజ గది అంత అసహ్యంగా ఉండడం చాలా బాధాకరం కదండి. చాలా పెద్ద హాలు, కాస్ట్లీ ఫర్నిచర్, అద్భుతమైన బెడ్రూమ్, మంచం 5 లక్షలు, పూజ గది 3 అడుగులు. ఇప్పుడు మీరు యజమాని సంస్కారం పట్టుకోవాల్సి ఉంటుంది కదా. ఆయనకి మాత్రం అలా ఉండాలని ఉండదా? బెడ్రూమ్ ఏసీ, హాల్ ఏసీ, పూజ గది మాత్రం నాన్ ఏసీ. ఎందుకో తెలుసా అండి? అక్కడ అక్కర్లేదు, అదొక్కటి మన సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఎక్స్క్లూడింగ్ ది పూజ గది. అక్కడ ఎందుకండి ఏసీ? అక్కర్లేదు, ఫ్యాన్ ఉంటే చాలు. నేను 5 నిమిషాలేగా ఉండేది, నీ కోసం, ఈశ్వరుడి కోసం కాదు. కాదండి అంటే నువ్వు ముందు పూజ గది కూడా ఏసీ చేయించు అంటే ఏమంటానంటే దీపం పెట్టడం కుదరదు కదండి అంటే
చాలా చమత్కారంగా ఉంటుంది. ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు అని నువ్వు నమ్మితే పూజ గది కూడా ఏసీ చేయించాలి. చేయిస్తే నువ్వు చల్లతనాన్ని అనుభవిస్తూ ఆయన చల్లగా ఉన్నారు, నేను చల్లగా ఉన్నాను అనుకుని ఇలాగే చల్లగా ఉండండి స్వామి అని కరెంటు బిల్లు గుర్తొస్తే పొని స్విచ్ కట్టి కనీసం నీలా ఆయనకి ఓ 2 గంటలో 3 గంటలో వెయ్యి. ఆయనేగా నీకు ఇస్తున్నది, ఆయనకి మాత్రం ఇవేం అక్కర్లేదు. ఎందుకని అంటే అబ్బాయి విగ్రహాలండి, అవి విగ్రహం అయితే ఇంకా నీకేం ఇస్తుందండి, అది విగ్రహం ఇంకా మీకేం చేస్తుంది. కాదు మా స్వామి ఉన్నాడు, మరి ఏసీ ఆయనకి పెట్టలేదేమండి. నీ దగ్గర సరి అయిన సమాధానం ఉంటే నీ ఇల్లు కూడా ఇంకోలా ఉండాలి కదా. ఇది పూజ అన్న మాటకి పరమార్థం. ఇక్కడ తెలిసిపోతుంటుంది జీవితాలు. నాతో సరే ఎందుకులేండి వదిలిపెట్టాను. అందుకని ఆ మహర్షి అంటారు, ప్రజ్ఞాయితైవా పశ్యత్ ప్రదీప్తాంస్తత్ర కాంచనాన్ ధూర్తామివ మహాధూర్తై దేవనేన పరాజితాన్. అక్కడ ఉండేవాడి దృష్టికోణం ఎలా ఉంటుందో చెప్పడానికి మహర్షి ఎంచుకున్నటువంటి గొప్ప ఉపమానం అత్యద్భుతం. అసలు రామాయణంలో ఆయన ఆ గదికి తీసుకొచ్చి ఎంత గొప్ప మాట వేసేశారో. గోడలకి కాగడాలు పెట్టారు ఇలాగా, ఆ కాగడాలు వెలుగుతున్నాయి. కాగడాలకి కూడా భయమే తెలుసా అండి. కాగడాకి భయం ఎందుకంటారేమో మీరు. కాగడా మీద పెట్టినటువంటి దీపం కొంచెం ఇలా ఇలా ఎప్పుడు కదులుతుంది, గాలేస్తే. గాలేసి ఇలా ఇలా కదిలింది అనుకోండి, వెలుతురేమవుతుంది, ఇలా ఇలా ఊగుతుంది. అలా ఊగుతూ ఆయన ఏదో చూద్దాం అనుకున్నది ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి, ఆయన బెడ్రూమ్లో చూద్దాం అనుకున్నది ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి, ఆయన ఇప్పుడు ఈ వాయువు మీద ఆగ్రహించి చెనకుతాడు. అందుకని అక్కడ వాయువు వీచక కాళహస్తి అంతరాలయంలో అలా వెలగాలంతే. వెలగడానికి ఎంత ఆక్సిజన్ కావాలో అంతే ఇవ్వాలి వాయుదేవుడు. ఇది చమత్కారం. ఆయన భూతములను ఎలా శాసిస్తాడో చూడండి. అందుకని దీపాలు ఇలాగే వెలుగుతాయి. అవి ఇలా వెలుగుతుంటే మహర్షి అన్నారు, అవి అలా వెలిగితే ఎలా ఉన్నాయోటో తెలుసా. పేకాట ఆడేవాళ్ళు ఓడిపోతాడు, మర్యాద చాలా గొప్పగా ఉంటుంది. డబ్బులు ఉన్నంతసేపే ఆడిస్తారు. డబ్బులు అయిపోయాయి అనుకోండి, ఇంకా వాడికి ముక్కలేదు. నీకు అనుభవం అడక్కండి, అన్నిటికీ అనుభవమే ఉండక్కర్లేదుగా. ఒక సినీ నటి ప్రసవవేదన చాలా బాగా అనుభవిస్తుంది. ఆవిడ కుమారి అయి ఉండొచ్చు, అంత మాత్రం చేత చాలా గొప్ప అనుభవం ఉన్నవారిలో నటించారంటే పళ్ళు రాలగొడుతుంది. అన్నిటికీ గుండెపోటుతో మరణించగలిగినటువంటి వాళ్ళ నటించే అద్భుత నటుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే ఆయనకి ఇంత పూర్వం గుండెపోటు వచ్చిందా అంటే అన్నిటికీ అనుభవాలే ఉండక్కర్లేదు, చూస్తే చాలు కదండి విషయాలు. కాబట్టి ఆ పేకాడేవాడి దగ్గర డబ్బులు అయిపోతే నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు, నీకు ముక్కలయ్యని లేచిపో అంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి, చిచ్చి చిచ్చి చూసావా, డబ్బులు అయిపోగానే ఆట ఆడనివ్వలేదురా వీళ్ళు, నన్ను పోనీ రేపు ఇస్తానరా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, డబ్బులుంటేనే అని వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు. వాడు వెళ్ళడు. ఇక్కడ లేచిపోయాక వాళ్ళు సర్దేసుకుంటారు. వీడు ఏం చేస్తాడంటే ఇంకోటి పేక ముక్కల దగ్గరికి వచ్చి కూర్చుని అలా చూస్తుంటాడు. అందులో తప్ప వాడి ఇంటికి వెళ్ళడు. ఓడిపోయినా ఇంటికి వెళ్లకుండా పక్కవాడి పేక ముక్కలు చూస్తున్నటువంటి జోదర్ ఎలా ఉంటాడో చూపు అలా చూస్తూ అలా ఉన్నాయిట దీపాలు. మహర్షి ఆ యజమాని తత్వాన్ని చెప్పడానికి ఆ పడకగది దీపాలని ఎంత బాగా చెప్తారో చూడండి. ప్రజ్ఞాయితైవా పశ్యత్ ప్రదీప్తాంస్తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తై దేవనేన పరాజితాన్ దీపానంచ ప్రకాశేన తేజసా రమణస్య చ అర్చిర్భిర్భూషణానంచ ప్రదీప్తేత్యభ్యమంజత. అక్కడ మంట పుట్టినట్టుంది ఆ గదిలో. ఎందుకని అంటే ఒక పక్కనేమో కాగడాల యొక్క వెలుతురు, ఒక పక్కనేమో రావణాసురుడి రోమకూపాల్లోంచి కొడుతున్న తపోశక్తి, ఒక పక్కనేమో రావణాసురుడు పెట్టుకున్నటువంటి ఆభరణములలోంచి పైకొస్తున్న కాంతి. 3 కాంతులు కలిసి మండుతున్నట్టుగా ఉంది ఆ గది. అంత కాంతులు వస్తున్నాయి. తథోపశ్యత్ కుథాసీనం నానావర్ణాంబరశ్రయం సహస్రం వరనారీణాం నానావేష విభూషితం. కొన్ని వేల మంది కాంతలు రావణుడితో రతిక్రీడలు సలిపి నీరసించి ఆయన పాదాల దగ్గర పడి ఉన్నారు. ఆ ఒక్క శ్లోకం చాలు మీరు అర్థం చేసుకోవడానికి. తత్ర సుప్తం విరురుచే నిశ్శబ్దాంతరభూషణం నిశ్శబ్దహంస భ్రమరం యథా పద్మవనం మహత్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆభరణాలు తెగిపోయిన వాళ్ళు, ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళు, వీళ్ళ ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద ఉన్న వాళ్ళు అంటారు మహర్షి. అంటే వాళ్ళ ఒంటి మీద బట్ట లేదు అన్న మాట కుసంస్కారంగా ఉంటుంది కాబట్టి ఆవిడ మీద బట్ట ఈవిడ మీద ఉందంటారు. అంటే ఆవిడ మీద బట్ట లేదనే కదా దాని అర్థం. అంత సంస్కారయుతంగా ఉంటుంది వాల్మీకి మహర్షి మాట. అక్కడ వీళ్ళందరూ ఎలా నిద్రపోతున్నారంటేట,
నిశ్శబ్దంగా ఉన్నటువంటి సరస్సులో పద్మముల మధ్య తుమ్మెదలతో కూడినటువంటి ఆ పద్మముల ఉన్నటువంటి సరోవరంలో కదలక మెదలక నిలబడిన హంస ఉంటే ఎలా ఉంటుందో పడుకున్న ఆడవాళ్ళు అలా ఉన్నారు. ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షట్పదాహ అంబుజానీవ పుల్లాని ప్రార్థయంతి పునఃపునః. వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు అనుకుంటున్నారేమో అని మహర్షి ఒక ఉపమానం చెప్పారు. వాళ్ళు పడుకుని నిద్రపోతుంటే వాళ్ళ ముఖాల్ని చూసి తుమ్మెదలు అనుకున్నాయిట, పద్మాలు అనుకుని వచ్చి వాలుతున్నాయిట. వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు అంతంత అందగత్తెలు. అటువంటి వాళ్ళందరూ ఆ గదిలో కింద పడి ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆ స్త్రీల గురించి చేసేటటువంటి వర్ణన మీరు ఎప్పుడైనా సుందరకాండ చదివినప్పుడు చదవచ్చు. అవన్నీ పెద్ద ప్రత్యేకంగా నేను చెప్పవలసిన విషయాలు ఏం కావు. అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాల గ్రదితా హిస మాలీవ గ్రదితా సూత్రే శిశుభే మత్త షట్పద. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని పడుకుంటే ఈవిడ చెయ్యి ఆవిడ మీద, ఆవిడ చెయ్యి ఈవిడ మీద ఇలా పడుకుండిపోతే భుజములతో కూడినటువంటి మాల ఒకటి నిర్మాణం చేశారా అన్నట్టుగా ఆడవాళ్ళందరూ పడుకున్నారు. వీళ్ళందరూ ఢమరుకని ఒక ఆవిడ, పిల్లనగ్రోవిని ఒక ఆవిడ, విపంచిని ఒక ఆవిడ, వీణనొక ఆవిడ కౌగలించుకుని నిద్రపోతూ అప్పటి వరకు వాళ్ళు సంగీత వాద్యములు మ్రోగించారు రావణుని యొక్క ఉల్లాసం కోసం. వాళ్ళందరూ నిద్రలో చుంబిస్తున్నారు వాటిని. అవి రావణుని యొక్క ముఖములు అనుకుని. రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాం చ యోషిత రాక్షసానాంచ యః కన్యాః తస్య కామ వశంగతాః. అక్కడ రాజర్షి కాంతలు, ఆ తర్వాత పితృదేవతల యొక్క కాంతలు, దైత్యుల యొక్క కాంతలు, దేవతల యొక్క కాంతలు, గంధర్వ కాంతలు అందరూ రాక్షసుడి చేత తేబడిన వారు, రాక్షసుని యందు రావణుని యందు అనురక్తి ఉన్నవారు తప్ప రావణుడు బలవంతంగా ఆమెకి ఇష్టం లేకపోయినా తెచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఆయన యందు అనురక్తి ఉన్నవారే. అలా అనురక్తి లేక ఏడుస్తున్నది లంక మొత్తం మీద ఒక్క సీతమ్మే. నత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్ధ నచాన్యకామాపి నచాన్యపూర్వ వినావరార్హం జనకాత్మజాంతాం అంటారు. వారిలో రావణుడు కామాతురుడై పరాక్రమము చూపి బలవంతంగా తీసుకొచ్చిన కాంత ఒక్కతే కూడా లేదు. అందరూ ఆయన్ని కావాలని వెంటబడి వచ్చిన వాళ్ళే. వాళ్ళలాగని చాలా ఏదో పనికి మాలిన వాళ్ళు, చాలా చేతకాని వాళ్ళు, చాలా హీనంగా జన్మించినటువంటి వాళ్ళని అనుకుంటారేమో. నచాకులీనా నచహీన రూప నదక్షిణా నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. నచాకులీన ఉత్తమ వంశ సంజాత కానిదొక్కతే లేదు అందులో. నచ హీనరూప అందగత్య కానిదొక్కతి లేదు. న దక్షిణ ఇంతకు ముందు ఆమె వేరొక భర్తని సేవించినది కాదు. నానుపచారయుక్త ఉపచారం తెలియంది కాదు. భార్యాభవత్తస్య న హీనసత్వ బుద్ధి లేనిటువంటిది కాదు. నచాపి కాంతస్య నకామనీయ ఆయన ఎందు మనసు లేనిది ఒక్కతే లేదు. అందరూ ఆయన్ని కోరి వచ్చిన వాళ్ళే. ఇన్ని వేల మంది కాంతలు ఆయనతో కలిసి భోగించి ఆ చుట్టూ పడక గది నిండా అలా పడున్నారు. ఇంతమందితో భోగించి బడలి నిద్రపోతున్నాడు రావణాసురుడు. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనం. అక్కడే పరమ పవిత్రంగా ఉన్నటువంటి స్ఫటికములతో నిర్మింపబడిన ఒక రత్నభూషణం మీద పడుకోవడానికి వీలైనటువంటి ఒక గొప్ప తల్పాన్ని ఒకదాన్ని హనుమ చూశారు. అసలు ఆ పడుకునేటటువంటి తల్పమే అంత గొప్పగా ఉంది. తస్య చైకతమే దేశి దివ్యమాలా విభూషితం దరస్స పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. అమూల్యమైనటువంటి హారం ఒకటి కట్టబడి దాని తలవేపు ఒక చక్కటి తెల్లటి గొడుగు ఒకటి పెట్టబడి ఉంది. దానికి ఒక గొప్ప మాల ఒకటి కట్టారు. దాని మీద పడుకుని ఉన్నాడు ఆయన. ఆయన ఎవరో హనుమ ఇంతకు ముందు చూడలేదు. కానీ ఆ పడుకున్న ఆయన ఎలా ఉన్నాడంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం. నీలజీమూత సంకాశం, నీరు పట్టిన నల్లటి మబ్బొచ్చి తెల్లటి పక్క మీద పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ప్రదీప్తోత్తమ కుండలం, చెవులకు పెట్టుకున్నటువంటి కుండలముల కాంతి బుగ్గల మీద కొడుతోంది. లోహితాక్షం, పడుకున్నా కూడా ఈ కను రెప్ప కొద్దిగా తెరిచుండడం వల్ల ఎర్రటి కళ్ళల్లోంచి ఎరుపు కాంతి పైకొస్తోంది. అంత తమకంలో పడుకునున్నవాడు.
మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు ఉన్నవాడు, మహారజత వాసనం, బంగారంతో కూడిన జరీతో చేయబడిన బట్ట, అమూల్యమైన వస్త్రం కట్టుకుని ఉన్నాడు. లోహితేనాను లిప్తాంగం, ఎర్రచందనాన్ని ఒళ్ళంతా పూసుకున్నాడు. చందనీన సుగంధిన సంధ్యారక్తమివాకాశే తోయదం సటతిగ్గనం. సంధ్యాకాలంలో ఉండేటటువంటి మేఘం మీద ఉన్న మిరుపు ఎలా ఉంటుందో అలా పడుకునున్నాడు. వృతమాభరణైర్దివ్యై సురూపం కామరూపిణం సవృక్ష వన గుల్మాఢ్యం ప్రసుప్తమివ మందరం. వృక్షములతోటి గుహలతో కూడినటువంటి మందర పర్వతమే నిద్రపోతే ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నాడు. పీత్వాప్యుపరతం చాపి దదర్శ స మహాకపి భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. బాగా తాగి తాగి నిద్రపోతున్నాడు, స్త్రీలతో భోగించి భోగించి నిద్రపోతున్నాడు. రజోగుణము చేత బడలిపోయిన వాడై నిద్రపోజినటువంటి ఆ రాక్షసాధిపుడు అని ఇప్పుడు చెప్పారు మహర్షి. రావణాసురుణ్ణి హనుమ చూశారు. కొంచెం దగ్గరకి వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు. నిశ్వసంతం యథానాగం రావణం వానరర్షభ ఆసాద్య పరమోద్విగ్న సోపాసర్పత్ సుభీతవత్. ఇంతటి మహానుభావుడైన హనుమ నిద్రపోతున్నటువంటి రావణాసురుడికి కొంచెం దగ్గరగా వెళ్ళి చూడబోయి అసలు ఆ స్వరూపాన్ని చూసి భయపడ్డారు, దిగులు చెందారు. అదేమిటండి హనుమ భయపడ్డాం అనకండి మీరు. ఆయన స్వరూపం అటువంటిది, రావణుడి తపస్సు అటువంటిది, ఆ తేజస్సు అటువంటిది. రోమకూపాల్లోంచి కొడుతోంది ఆ తేజస్సు. నిద్రపోతుండే ఇక లేచుంటే ఎలా ఉంటాడో చూడండి. 10 తలకాయలతో ఉంటాడు. ఇంకా పడుకున్నాడు కాబట్టి ఒక్క తలకాయ 2 చేతులు, లేస్తే 10 తలకాయలు 20 చేతులతో ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్నవాడు ఎలా ఉన్నాడంటే నిశ్వసంతం యథానాగం. నిద్రపోతున్నా పాము ఎలా బుస కొడుతూ ఉంటుందో అలా పడుకున్నాడు. రావణం వానరర్షభ. ఆ నిద్రపోతున్న రావణుడు ఆయన యొక్క తేజస్సు చూసి భయపడిన వారై హనుమ కొంచెం దూరంగా తొలగిపోయారు. ఐరావత విషాణాగ్రై ఆపీడన కృతవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. ఆయన పడుకున్నప్పుడు ఆయన భుజాల వంక చూస్తే ఐరావత విషాణాగ్రై, ఐరావతం కుమ్మడం వల్ల దాని యొక్క ఆ దంతములు కోసుకుని దెబ్బలు మానినటువంటి దెబ్బల మచ్చలు కనపడుతున్నాయి. ఆపీడన కృతవ్రణౌ, అలా దెబ్బలు తగిలిన పుళ్ళు మచ్చలు పడున్నాయి. వజ్రోల్లిఖిత పీనాంసౌ, ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే తగిలినటువంటి దెబ్బల మచ్చలు. విష్ణుచక్ర పరీక్షితౌ, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం పెట్టి కొడితే తెగినటువంటి దెబ్బ, దాని మచ్చ. వాడు గొప్పగా చెప్పుకునేవాడు. వీళ్ళందరూ ఎందుకు కొడతారు? ఇప్పుడు ఏమిటండి మీకు అవన్నీ అన్నారనుకోండి, ఇది ఏలూరు పోలీస్ స్టేషన్లో కొట్టారు, ఇది మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో కొట్టారు, ఇది ఒక ఎస్పీ గారు కొట్టారు అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆయన్ని ఏమంటారు? అబ్బా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు కొట్టారండి అంటారా? అంటే వీడు చాలా పెద్ద దొంగ అయి ఉండాలనుకుంటారా? అది దాని అర్థం. సుందరకాండలో మహర్షి చెప్పే విషయాలు అంత చిత్రంగా ఉంటాయి. ఇంద్రుడు కొట్టాడు, విష్ణువు కొట్టాడంటే వీడు ఎంత తప్పుడు పనులు చేసి ఉంటాడో. లేకపోతే ఎందుకు కొడతారు? స్థితికారుడు ఇంద్రుడు వాళ్ళు ఎందుకు కొడతారు? కొట్టినా చావలేదంటే వీడి తపస్సు ఎంత గొప్పదో. కాబట్టి ఇంత తపస్వి చావాలంటే లోకంలో, ఇంత దురాత్ముడు చావాలంటే ఇంద్రుడి చక్రం చంపలేకపోయింది, ఇంద్రుడి వజ్రం చంపలేదు, విష్ణువు చక్రం చంపలేదు, ఐరావతం యొక్క దంతం చంపలేదు, ఒక మహాపతివ్రత కన్నీళ్లు చంపేసాయి. ఇది సుందరకాండ తీర్పు. కాబట్టి ఇప్పుడు మహర్షి అంటారు, పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణ నఖాంగుష్ఠౌ స్వంగుళీ తలలక్షితౌ. పీనౌ బాగా బలిసినటువంటి భుజాలుట, సమసుజాతాంసౌ చక్కగా పెరిగినటువంటి భుజాలు, సంగతౌ బలసంయుతౌ శరీరం ఎలా ఉందో దానికి తగినట్టున్నాయిట భుజాలు. వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ సులక్షణ నఖాంగుష్టౌ స్వంగుళీ తలలక్షితౌ. సులక్షణ నఖాంగుష్టౌ, చేతి వేళ్ల గోళ్ళు మెరిసిపోతూ కాంతులతో ఐశ్వర్య చిహ్నాలుగా ఉన్నాయిట. సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ శైనే శుభ్రే పంచశీర్షా విగోరగౌ. పరిగలంటే మనం బీన్స్ అంటాం చూసారా, పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి. ఆ దూలం ఎలా ఉంటుందో ఆయన యొక్క భుజాలు అలా ఉన్నాయిట. వృత్తౌ కరికరోపమౌ, ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా గుండ్రంగా ఉన్నాయిట. విక్షిప్తౌ శయనే శుభ్రే, ఇలా చేతులు పెట్టుకుని నిద్రపోతూ ఉంటే ఆ చేతులు వేళ్లల్లా లేవుట, 5 తలల పావుల్లో ఉన్నాయిట.
అంటే ఆ చేత్తో ఎక్కడెక్కడికెడుతుండి ఉండాలి? మనస్సుని బట్టి వెళ్ళాలి అంటే అందులో ఎక్కి ఆయన మనసుని బట్టి కదండి పెడుతుంది. ఇప్పుడు పుష్పకం ఎక్కడెక్కడికెడుతుండి ఉండాలి? రావణుడు 2 చోట్లకే పెడతాడు. ఒకటి, యుద్ధం చేయడానికి ఒరే బలం ఉన్నవాడు ఎవడు రాని వాడితో యుద్ధం చేయడానికి పెడతాడు, రజోగుణ ప్రకోపంతో పెడతాడు. లేకపోతే అందమైన ఆడది ఎక్కడుంది అని అడుగుతాడు, పరుల భార్య అయినా సరే ఆవిడ్ని తీసుకురావడానికి పెడతాడు, కామ ప్రకోపంతో పెడతాడు, రజోగుణ ప్రకోపం. లేకపోతే వాడి దగ్గర విలువైన వస్తువేదో ఉందిట దాన్ని తీసుకురావడానికి పెడతాడు. లేకపోతే ఇంకా తమోగుణ ప్రకోపం, అక్కడ ఈశ్వరుడు నర్తిస్తున్నట్ట వాడు వినడు, దాన్ని మించి నేను వెళ్ళిపోతానంటాడు. అక్కడే కదా కొంప ముచ్చుకున్నాడు కైలాస పర్వతం విషయంలో. తేకూడని రీతిలో తెచ్చిన ఈ పుష్పక విమానమే వాడి కొంప ముంచేసి శాపం తీసుకొచ్చింది. కాబట్టి నీ దగ్గర వస్తువు ఉండడం కాదు, నువ్వు ఆ వస్తువుని తెచ్చిన విధానం కూడా నిన్ను కాపాడుతుంది. అది కుబేరుడి దగ్గర ఉంటే రక్షణ, రావణుడి దగ్గర ఉంటే భక్షణ. కారణం ఏమిటంటే నువ్వు తెచ్చిన విధానం బట్టి అది నీకు పనికొస్తుంది. ఇది నువ్వు తెలుసుకుని ఉంటే ఎర్నింగ్ ఈజ్ నథింగ్ బిఫోర్ ది మీన్స్ ఆఫ్ ఎర్నింగ్. మీరు పట్టుకుని ఉంటారు నేను అన్న మాటని, అది మీరు పట్టుకుని ఉండాలి జాగ్రత్తగా. కాబట్టి తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తతస్తుల్య విశేష దర్శనం. అటువంటి పుష్పక విమానాన్ని హనుమ చూస్తున్నారు. ఆయన చూడడం, ఓ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడుంది. ఆయన అలా అంటారు, ఆయన అలా ఏమంటారో అవన్నీ వెళ్ళిపోతాయి. ఆయన అన్నారు ఈ మాట, ఇది వెళ్ళిపోతుంది. రాముడికి తీసుకుపోతాడు ఉత్తర దిక్కుగా. తను అయోధ్యలో దిగిపోయి వెళ్ళిపోన్నాడు, కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోన్నాడు. అంటే ఒక మహాపురుషుడు ఉపాసనా బలం కలిగిన వాడు చీత్కరించాడో పాడైంది. ఆయన చీత్కారమునకు గురికువ కాకుండా కాపాడుకుంటూ ఉండాలి. అలా ఉండాలంటే ఆ మర్యాదతో నిలబడుతుండాలి. ఇది మహాద్భుతం అండి సుందరకాండ. ఇది జీర్ణమైతే మీ తృప్తి వేరుగా ఉంటుంది, మీ జీవన విధానం వేరుగా ఉంటుంది. పరేణ తపసా లేభే యత్ కుబేర పితామహాత్ కుబేర మోజసాజిత్వా లేభే తద్రాక్షసేశ్వర. ఇంకా స్పష్టంగా చెప్తున్నారు మహర్షి. ఒకవేళ మనం పట్టుకోలేకపోయామేమో అని, ఇది కుబేరుడిది, ఆయన్ని ఓడించి వీడు తెచ్చాడు. చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్య గంధినాయుక్తం ఆదిత్య తరుణోపమం. మధ్యాహ్న కాలంలో ఉండేటటువంటి సూర్యుడి కాంతి ఎలా ఉంటుందో అందులో కాంతి అలా ఉంటుంది. ఎర్రచందనం యొక్క గుబాళింపు ఎలా ఉంటుందో దానిలో సహజంగా అటువంటి సువాసనలు ఉంటాయి. అక్కడ స్వామి ఆ పుష్పక విమానంలో తిరుగుతూ రావణాసురుని యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. తతస్థాం ప్రస్థితశాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య మనఃకాంతాం కాంతామివ వరస్త్రియం. అక్కడ ఆ హనుమ వెడుతున్నప్పుడు ఒక విశాలమైనటువంటి ఒక ప్రాంగణాన్ని, ఒక గదిని చూశారు. అది అక్కడ ఆయన తన మనోహరమైనటువంటి సర్వాంగ సుందరి రావణుడు ఎలా అభిమానిస్తాడో ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి గది. ఎందుకని అంటే ఆయన అక్కడ శయనిస్తాడు, అక్కడ భోగం అనుభవిస్తాడు. అటువంటి గది దగ్గరికి వెళ్ళి చూశారు. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధివ్యేయం పరాహి స్యాత్ ఇత్యమన్యత మారుతి. అసలు ఆ సూయగాన్ని చూసి హనుమ అంతటి వారన్నారు, స్వర్గోయం దేవలోకోయం, ఇది స్వర్గమా దేవలోకమా? ఇంద్రస్యేయం పురీ భవేత్, ఇది కానీ ఇంద్రలోకం కాదు కదా, ఒకవేళ ఇది సిద్ధులుండే ప్రదేశం కాదు కదా అన్నారంటే అటువంటి గది అసలు ఆయన శయనాగారం అలా ఉంటుంది, ఆయన బెడ్రూమ్ అలా ఉంటుంది. బెడ్రూమ్ అంత గొప్పగా ఉండడం, పూజ గది అంత అసహ్యంగా ఉండడం చాలా బాధాకరం కదండి. చాలా పెద్ద హాలు, కాస్ట్లీ ఫర్నిచర్, అద్భుతమైన బెడ్రూమ్, మంచం 5 లక్షలు, పూజ గది 3 అడుగులు. ఇప్పుడు మీరు యజమాని సంస్కారం పట్టుకోవాల్సి ఉంటుంది కదా. ఆయనకి మాత్రం అలా ఉండాలని ఉండదా? బెడ్రూమ్ ఏసీ, హాల్ ఏసీ, పూజ గది మాత్రం నాన్ ఏసీ. ఎందుకో తెలుసా అండి? అక్కడ అక్కర్లేదు, అదొక్కటి మన సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఎక్స్క్లూడింగ్ ది పూజ గది. అక్కడ ఎందుకండి ఏసీ? అక్కర్లేదు, ఫ్యాన్ ఉంటే చాలు. నేను 5 నిమిషాలేగా ఉండేది, నీ కోసం, ఈశ్వరుడి కోసం కాదు. కాదండి అంటే నువ్వు ముందు పూజ గది కూడా ఏసీ చేయించు.
అంటే ఏమంటాడంటే దీపం పెట్టడం కుదరదు కదండి అంటాడు. చాలా చమత్కారంగా ఉంటుంది. ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు అని నువ్వు నమ్మితే పూజ గది కూడా ఏసీ చేయించాలి. చేయిస్తే నువ్వు చల్లతనాన్ని అనుభవిస్తూ ఆయన చల్లగా ఉన్నారు, నేను చల్లగా ఉన్నాను అనుకుని ఇలాగే చల్లగా ఉండండి స్వామి అని కరెంటు బిల్లు గుర్తొస్తే పొని స్విచ్ కట్టి కనీసం నీలా ఆయనకి ఓ 2 గంటలో 3 గంటలో వెయ్యి. ఆయనేగా నీకు ఇస్తున్నది, ఆయనకి మాత్రం ఇవేం అక్కర్లేదు. ఎందుకని అంటే అబ్బాయి విగ్రహాలండి, అవి విగ్రహం అయితే ఇంకా నీకేం ఇస్తుందండి, అది విగ్రహం ఇంకా మీకేం చేస్తుంది. కాదు మా స్వామి ఉన్నాడు మరి ఏసీ ఆయనకి పెట్టలేదేమండి. నీ దగ్గర సరి అయిన సమాధానం ఉంటే నీ ఇల్లు కూడా ఇంకోలా ఉండాలి కదా. ఇది పూజ అన్న మాటకి పరమార్థం. ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది జీవితాలు. నాతో సరే ఎందుకులేండి వదిలిపెట్టాను. అందుకని ఆ మహర్షి అంటారు, ప్రజ్ఞాయితైవా పశ్యత్ ప్రదీప్తాంస్తత్ర కాంచనాన్ ధూర్తామివ మహాధూర్తై దేవనేన పరాజితాన్. అక్కడ ఉండేవాడి దృష్టికోణం ఎలా ఉంటుందో చెప్పడానికి మహర్షి ఎంచుకున్నటువంటి గొప్ప ఉపమానం అత్యద్భుతం. అసలు రామాయణంలో ఆయన ఆ గదికి తీసుకొచ్చి ఎంత గొప్ప మాట వేసేశారో. గోడలకి కాగడాలు పెట్టారు ఇలాగా, ఆ కాగడాలు వెలుగుతున్నాయి. కాగడాలకి కూడా భయమే తెలుసా అండి. కాగడాకి భయం ఎందుకంటారేమో మీరు. కాగడా మీద పెట్టినటువంటి దీపం కొంచెం ఇలా ఇలా ఎప్పుడు కదులుతుంది, గాలేస్తే. గాలేసి ఇలా ఇలా కదిలింది అనుకోండి, వెలుతురేమవుతుంది, ఇలా ఇలా ఊగుతుంది. అలా ఊగుతూ ఆయన ఏదో చూద్దాం అనుకున్నది ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి, ఆయన బెడ్రూమ్లో చూద్దాం అనుకున్నది ఆయనకు బాగా కనపడలేదు అనుకోండి, ఆయన ఇప్పుడు ఈ వాయువు మీద ఆగ్రహించి చెనకుతాడు. అందుకని అక్కడ వాయువు వీచక కాళహస్తి అంతరాలయంలో అలా వెలగాలంతే. వెలగడానికి ఎంత ఆక్సిజన్ కావాలో అంతే ఇవ్వాలి వాయుదేవుడు. ఇది చమత్కారం. ఆయన భూతములను ఎలా శాసిస్తాడో చూడండి. అందుకని దీపాలు ఇలాగే వెలుగుతాయి. అవి ఇలా వెలుగుతుంటే మహర్షి అన్నారు, అవి అలా వెలిగితే ఎలా ఉన్నాయోటో తెలుసా. పేకాట ఆడేవాళ్ళు ఓడిపోతాడు, మర్యాద చాలా గొప్పగా ఉంటుంది. డబ్బులు ఉన్నంతసేపే ఆడిస్తారు. డబ్బులు అయిపోయాయి అనుకోండి ఇంకా వాడికి ముక్కలేదు. నీకు అనుభవం అడక్కండి, అన్నిటికీ అనుభవమే ఉండక్కర్లేదుగా. ఒక సినీ నటి ప్రసవవేదన చాలా బాగా అనుభవిస్తుంది. ఆవిడ కుమారి అయి ఉండొచ్చు, అంత మాత్రం చేత చాలా గొప్ప అనుభవం ఉన్నవారిలా నటించారంటే పళ్ళు రాలగొడుతుంది. అన్నిటికీ గుండెపోటుతో మరణించగలిగినటువంటి వాళ్ళ నటించే అద్భుత నటుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే ఆయనకి ఇంత పూర్వం గుండెపోటు వచ్చిందా అంటే అన్నిటికీ అనుభవాలే ఉండక్కర్లేదు, చూస్తే చాలు కదండి విషయాలు. కాబట్టి ఆ పేకాడేవాడి దగ్గర డబ్బులు అయిపోతే నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు, నీకు ముక్కలయ్యని లేచిపో అంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి, చిచ్చి చిచ్చి చూసావా, డబ్బులు అయిపోగానే ఆట ఆడనివ్వలేదురా వీళ్ళు నన్ను, పోనీ రేపు ఇస్తానరా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, డబ్బులుంటేనే అని వెళ్ళిపోతాడని మీరు అనుకుంటున్నారు. వాడు వెళ్ళడు. ఇక్కడ లేచిపోయాక వాళ్ళు సర్దేసుకుంటారు. వీడు ఏం చేస్తాడంటే ఇంకోటి పేక ముక్కల దగ్గరికి వచ్చి కూర్చుని అలా చూస్తుంటాడు. అందులో తప్ప వాడి ఇంటికి వెళ్ళడు. ఓడిపోయినా ఇంటికి వెళ్లకుండా పక్కవాడి పేక ముక్కలు చూస్తున్నటువంటి జోదరు ఎలా ఉంటాడో చూపు అలా చూస్తూ అలా ఉన్నాయిట దీపాలు. మహర్షి ఆ యజమాని తత్వాన్ని చెప్పడానికి ఆ పడకగది దీపాలని ఎంత బాగా చెప్తారో చూడండి. ప్రజ్ఞాయిత ఇవా పశ్యత్ ప్రదీప్తాంస్తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తై దేవనేన పరాజితాన్ దీపానంచ ప్రకాశేన తేజసా రమణస్య చ అర్చిర్భిర్భూషణానంచ ప్రదీప్తేత్యభ్యమంజత. అక్కడ మంట పుట్టినట్టుంది ఆ గదిలో. ఎందుకని అంటే ఒక పక్కనేమో కాగడాల యొక్క వెలుతురు, ఒక పక్కనేమో రావణాసురుడి రోమకూపాల్లోంచి కొడుతున్న తపోశక్తి, ఒక పక్కనేమో రావణాసురుడు పెట్టుకున్నటువంటి ఆభరణములలోంచి పైకొస్తున్న కాంతి. 3 కాంతులు కలిసి మండుతున్నట్టుగా ఉంది ఆ గది. అంత కాంతులు వస్తున్నాయి. తథోపశ్యత్ కుథాసీనం నానావర్ణాంబరశ్రయం సహస్రం వరనారీణాం నానావేష విభూషితం. కొన్ని వేల మంది కాంతలు రావణుడితో రతిక్రీడలు సలిపి నీరసించి ఆయన పాదాల దగ్గర పడి ఉన్నారు. ఆ ఒక్క శ్లోకం చాలు మీరు అర్థం చేసుకోవడానికి. తత్ర సుప్తం విరురుచే నిశ్శబ్దాంతరభూషణం నిశ్శబ్దహంస భ్రమరం యథా పద్మవనం మహత్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆభరణాలు తెగిపోయిన వాళ్ళు, ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళు, వీళ్ళ ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద ఉన్న వాళ్ళు అంటారు మహర్షి. అంటే వాళ్ళ ఒంటి మీద బట్ట లేదు అన్న మాట కుసంస్కారంగా ఉంటుంది కాబట్టి ఆవిడ మీద బట్ట ఈవిడ మీద ఉందంటారు. అంటే ఆవిడ మీద బట్ట లేదనే కదా దాని అర్థం. అంత సంస్కారయుతంగా ఉంటుంది వాల్మీకి మహర్షి మాట. అక్కడ
వీళ్ళందరూ ఎలా నిద్రపోతున్నారంటేట